భావాలను గ్రహించేవాడు. సో గురువుకి మీరు ఎలా ఉన్నారు ఏంటి అన్న దానికంటే కూడా మీ భావం ఎలా ఉంది అన్నది గురువుకి ఇంపార్టెంట్. సో ఇందాక మనము శిష్యుల గురించి ఎలాగైతే అధోముఖం, సర్గ అండ్ ఊర్ధ్వ ముఖి చెప్తున్నాము, అట్లానే గురువుల గురించి కూడా 3 రకాల గురువులు ఉన్నారు. ఒకటి అధమ, రెండోది మధ్యమ అండ్ మూడోది ఉత్తమ. అయితే ఈ అధమ గురువు అంటే వాళ్ళు సాధన గురించి వగైరా చెప్తారు కానీ ఎటువంటి శ్రద్ధ తీసుకోరు, అంటే శిష్యుడి పట్ల వాళ్ళు ఏమి శ్రద్ధ వహించారు. రెండవది వాళ్ళు నేర్పిస్తారు, కొంచెం వరకు చూస్తారు కానీ దాని తర్వాత వాళ్ళని పూర్తిగా ఉన్నతి వరకు తీసుకురారు. 3వ రకం ఉత్తమ గురువులు. వీళ్ళు ఏమి అంటే వీళ్ళు ప్రతి నిమిషము వీళ్ళ వెంటే ఉంటారు అన్నమాట. సో ఆ శ్రేణిలో వచ్చేటువంటి గురువులకు సంబంధించి 16 కళలు, 6 గుణాల గురించి చెప్పబడ్డాయి. అది మొదటిది శాంతో, అంటే ఆయనని చూస్తేనే మనకు ప్రశాంతత అంటే ఎలా ఉంటుంది అండ్ ఆ చల్లటి కరుణ వగైరాలు అన్నీ కనిపిస్తుంటాయి. దాంతో అంటే అంటే దండనని ఇచ్చేవాడు. ఓకే, అంటే ఎవరైనా ఏమైనా చెప్పింది చేయకపోయినా, తప్పులు ఏమైనా జరిగినా దండన ఇచ్చేవాడు. మూడవది కుడి నష్టం, అంటే తన కుండలినియే కాకుండా తన ఇచ్ఛతో ఎవరి కుండలినైనా సరే యాక్టివేట్ చేయగలిగినటువంటి వాడే ఉంటాడు. వినీత అనంటే మృదు స్వభావం ఉన్నటువంటి, అంటే మంచి అందరితో మంచిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడే. శుద్ధ వేషమ అంటే చక్కగా అంటే ఆడంబరాలు లేకుండా వస్త్రధారణ ఉంటుంది. ఓకే, శుద్ధ వేషం. శుద్ధాచార, ఆయన ఆచరణ చాలా స్పష్టంగా ఉంటుంది అన్నమాట. అంటే మనం ఆయన చేసేదాన్ని చూసి మనం చేయడం స్టార్ట్ చేస్తే ఎలాగ ఆయన ఉన్నాడో అలానే ఉంటాం మనం కూడా. ఓకే, సో ఆయనని మనము ఎట్లుంది అట్లా ఫాలో అయిపోవచ్చు. శుద్ధాచార. సుప్రతిష్ఠిత అంటే ఆయన ప్రతిష్ట అన్ని వర్గాల వాళ్ళ దగ్గర అలాగే ఉంటుంది. ఓకే, సుబుద్ధిమాన్ అంటే ఆయన ఏదైతే ఆలోచిస్తాడో అది ఒక్కసారి చెప్పాడు అని అంటే అందరికీ ఆయన ఏమనుకుంటున్నాడో అదే అర్థమయ్యేలా ఉంటుంది తప్పించి ఒకరికి ఒకలాగా ఇంకోరికి ఇంకోలాగా అర్థం కాదు. ఓకే, ఆశ్రమి ఎప్పుడు కూడా గురువు అనేవాడు ఒక గృహస్థు అయి ఉండాలి. సన్యాసి ఎందుకు గురువు కాలేడు వారు ఎందుకు గురువు కాడు అని అంటే, సన్యాసి అంటే సమాజంలో ఒక మూల స్తంభం ఏమి అని అంటే అది ఒక కుటుంబం. అంతే కదా, సమాజం గ్రో కావాలంటే ఒక కుటుంబం కావాలి. ఆ కుటుంబమే లేకపోతే సమాజం వస్తుందా? సన్యాసులతో సమాజం తయారవుతుందా? కాదు, అంతరించిపోతుంది. సో సమాజం ముందుకు నడవాలంటే గృహస్థులే కావాలి, అంటే ఒక కుటుంబం కావాలి. ఆ కుటుంబంకి సంబంధించినటువంటిది ఒక సన్యాసి ఎలా చెప్పగలడు? చెప్పడానికి వీలవుతుందా? అంటే మీరు ఇట్లా చేయండి, ఇట్లా మీ పిల్లల్ని ఇట్లా పెంచడానికి నువ్వు పెంచితే కదా చెప్పగలిగేది. నువ్వేమో పెంచలేదు, ఎదురువాడికి ఏం చెప్తావు? ఎట్లా చేయాలి కదా. సో ఆశ్రమి, సో ఖచ్చితంగా గృహస్థు అయి ఉండాలి.
ధ్యాన నిష్టంచ అంటే ధ్యానలో ఆయన పూర్తిగా ప్రతిష్ఠింపబడి ఉంటాడు అన్నమాట. అండ్ అంతేకాకుండా నిష్ట కూడా ఉంటుంది ఆయన. ఓకే, తంత్ర మంత్ర విశారద అంటే తంత్ర అంటే దాని కార్యరూపంలో పెట్టేటువంటి జ్ఞానము అండ్ దాని థియరీ అని అంటే దాని సిద్ధాంతపరమైనటువంటి దాని ఆ జ్ఞానం రెండిట్లో కూడా ఆయన విశారదుడై ఉంటాడు. అంటే సంపూర్ణ జ్ఞానం ఉండి ఉంటుంది ఆయనకి. ఒకటి దాన్ని ప్రాక్టికల్గా చేయడంలో అండ్ థియరీలో. ఓకే, నిగ్రహ అంటే కఠోరమైన పాలన ఉంటుంది కదా, ఏదైనా ఇది చెయ్యాలి అని అంటే చెయ్యాలి అంతే. ఓకే, నిగ్రహ. అనుగ్రహ అంటే ఏది ఎలా చేయాలో దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ చేయడం. అట్లా అని చెప్పి ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా కూడా ఉండడు. ఆయన అత్యంత అనుగ్రహం ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు. శక్త అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా అంటే శక్త అనంటే ఆయన వచ్చినప్పుడు మంచి వాళ్ళని చెడు వాళ్ళని సపరేట్ చేసేస్తాడంట. చేసి ఖచ్చితమైన ఆయన కూర్చొని కథలు చెప్పడానికి రాడు. ఆయన వచ్చిండు అని అంటే ఏదో ఒకటి జరుగుతుంది అని అర్థం అన్నమాట. సో ఖచ్చితంగా యుద్ధము లేకపోతే యుద్ధానికి ప్రేరేపించడము లేకపోతే ఒక పోరాటాన్ని నిలబెట్టడము అట్లాంటిది ఏదో ఒకటి చేస్తారు ఆయన. శక్త. గురు నిత్య విద్య. సో ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని గురువు అని అనగలం. ఓకే, అయితే రెండోది ఏం చెప్పారు అని అంటే ఏదైనా సరే మనము ఒకటి నేర్చుకోవాలి అంటే శ్రవణ మనన అండ్ నిధిధ్యాస అని అంటారు. శ్రవణము అని అంటే సరిగా ఏ చెప్పినా వినగలిగాలి. ఫస్ట్ వినడం కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మననం అంటే ఆ విన్నదాన్ని మనము మనసులో గుర్తుంచుకొని దాన్ని ఆచరించాలి. నిధిధ్యాసనం అని అంటే ఏకాగ్రతతో చేయడం. దాన్ని ఏది చేసినా ఆ పనిని ఏకాగ్రతతో చేయగలరు. సో శ్రవణ మనన అండ్ నిధిధ్యాసనం. అయితే బాబా అంటే ఇందాక మనం చెప్తున్నట్టుగా మంత్ర ఏదైతే ఇస్తారో ఈ మంత్ర గురువు అనేవాడు మంత్రోపదేశం ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈ మంత్రము ఒకటేమో మనం మన సాధనలో వాడేది ఇష్టమంత్రం. ఓకే, ఇష్టమంత్రలో మనం ఇష్టమంత్ర వాడుతున్నప్పుడు మనం భగవంతుడి వైపుకి నడుస్తూ వెళ్ళాల్సి వస్తుంది. కానీ మహామంత్రం ఏవైతే ఉంటాయో లైక్ మన కీర్తన మంత్రం, అష్టాక్షరి మంత్రం, ఈ అష్టాక్షరి మంత్రాన్ని సిద్ధింపజేస్తారన్నమాట. అది ఎవరు చేయాలి అని అంటే ఒక గురువు లాంటి వాళ్ళు చేయాలి. అయితే ఫస్ట్ దీన్ని భవనం కేవలంని రాంచీ దగ్గర అంచరి అని ఒక అడవి ప్రాంతం ఉంది. అక్కడికి ఒక కొంతమంది మార్గిళ్ళని తీసుకొని వెళ్ళి బాబా అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఒక 3 చోట్ల కూర్చోబెట్టి వాళ్ళని సాధన చేయమని అన్నారు. సాధన చేస్తూ ఉండగా వాళ్ళకి ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఈ సౌండ్స్ బాబా అడిగారు, ఏం సౌండ్ వినిపిస్తుంది అని అంటే వాళ్ళకి స్పష్టంగా అర్థం కావట్లేదు ఏం సౌండ్ అది. కానీ బాబా అని ఒకటి కేవలం అని ఒకటి అంటున్నారు, పూర్తిగా అనట్లేదు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? భూమి మీద నుంచి కాదు, ఇది భూమి మీద నుంచి కాదు, ఏదో అంతరిక్షంలో నుంచి వస్తుంది. అంటే వేరే ఏదో గ్రహం నుంచి వినగలుగుతున్నాం. అయితే బాబా దాన్ని అది బాబా నామ్ కేవలం అని దాన్ని పూర్తి చేశారు. చేసిన తర్వాత దాన్ని ఒక సిద్ధ మంత్రంగా అంటే దానికి ఒక సిద్ధిని ప్రాప్తింపజేసి దాన్ని అక్కడ ఒక 3 గంటలు అఖండ కీర్తన చేయించారు. ఆ అఖండ కీర్తన ఫస్ట్ టైం అక్కడే జరిగింది. సో ఆ అఖండ కీర్తన చేసినప్పుడు నేను యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాను, ఎక్కడైతే ఆంధ్రయ ఉందో అక్కడ. అయితే బాబా ఉన్న రూమ్, కీర్తన జరుగుతున్న చోటు అండ్ బాబా కార్ పార్క్ చేసిన
షెడ్ ఏదైతే ఉండిందో అది యాక్చువల్లీ ఆ షెడ్ నుంచి కీర్తన చేస్తున్న ప్లేస్ అది ఇట్లా ఎత్తు ఉంది, అది ఇట్లా స్లోప్ లేదు, ఇట్లా ఎత్తు ఉంది. అయితే కార్ అక్కడ పార్క్ చేసి ఉంది. అది ఆ పార్క్ చేసిన కారు కీర్తన మండపం వైపు నడుస్తూ వస్తుంది అన్నమాట. అయితే అక్కడ డ్రైవర్ లేకుండా, అది ఆన్ లేకుండా, అంటే ఒక జడ పదార్థాన్ని కూడా కీర్తనలో ఎంత శక్తి ఉంటుందనంటే అది ఒక జడ పదార్థాన్ని కూడా దాంట్లో కదలికని దాన్ని కదిలింపగలిగేంత. సో అది అట్లా వస్తూ ఉంటే బాబాకి ఎవరో పోయి చెప్తే బాబా దాన్ని ఆపి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి రివర్స్ ప్లేస్లో పెట్టాలన్నమాట. సో అంత కీర్తనలో ఇష్టమంతంలో మీరు భగవంతుడి వైపుకి వెళ్ళాలి. కానీ ఈ కీర్తన మంత్రంలో భవనం కేవలం కీర్తన జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన మీ వైపుకి వస్తాడు. కాబట్టి మనం ఆయన వైపు నడవడం కంటే ఆయన మన దగ్గర తెప్పించుకోవడమే చాలా ఈజీ. ఓకే, సో అందుకని మనము ఎక్కువ బాబా కూడా ఎప్పుడు అనేవాళ్ళు అనమాట, మోర్ అండ్ మోర్ కీర్తన చేయండి, ఇంకా ఇంకా ఎక్కువ కీర్తన చేయండి అని. ఓకే, సో అదొక సంఘటన దాదా చెప్పారు. అండ్ ఒక స్టోరీ చెప్పారు పరశివానంద దాదా గురించి. ఆయన బాబా దగ్గర కూర్చొని తన మనసులో ఒక కోరిక ఉండింది, నేను అసలు గత జన్మలో ఏముండి ఉండేవాడిని తెలుసుకోవాలనుకుంటున్నానని. బాగా ఉంటే బాబా అడిగారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నా అంటే నా గత జన్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు. సరే అని ఒక దాదాని పిలిచి సాధనలో ఈయన గతం ఏమో చూడు అని చెప్తారు. చెప్తే ఆ దాదా సాధనలో ఆ గతంని చూస్తాడు అనమాట. అయితే ఒక చిన్న అబ్బాయి అనాథగా ఉంటాడు. అయితే ఎవరు ఉండరు. ఆ అబ్బాయిని ఆ సమాజంలో ఉన్న వాళ్ళు చూసుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆశ్రమం గురుకులం లాంటిది ఉంది, అక్కడ ఈ అబ్బాయిని అక్కడ చేర్పిస్తారు. దాదా ఎవరినైతే గతం చూడమని చెప్పాడో ఆయన చూసి చెప్తున్నాడు అన్నమాట. సో ఆ అబ్బాయి అక్కడ చక్కగా అన్ని నేర్చుకుంటూ ఉంటాడు, చేస్తుంటాడు, మంచి శిష్యుడిగా ఉంటాడు. అయితే ఒకరోజు గురువు ఏదో కారణం చేత బయటకు వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడంటే ఎవరు వచ్చి ఏది ఇచ్చినా తినొద్దు నువ్వు అని చెప్పి వెళ్తాడు. సరే అని ఆయన ఆ అబ్బాయి ఉంటాడు. అంతలో రాణి, అక్కడ ఆ రాజ్యం యొక్క రాణి వచ్చి వాళ్ళు వచ్చినప్పుడల్లా అన్ని సామాన్లు అన్ని తీసుకొని వస్తారు, అక్కడ గురుకులానికి ఇచ్చి వెళ్తారు. సో ఆమె వచ్చింది, ఈ అబ్బాయి ఏమో గురువు లేడు మళ్ళీ వచ్చి ఇచ్చుకోండి అని అంటాడు. మేము వచ్చిన తర్వాత ఇచ్చేసే వెళ్తాం కానీ ఇవ్వకుంటే వెళ్ళే సమస్య లేదు, ఏమైనా సరే ఆయన ఉన్నా లేకపోయినా అని. ఈ అబ్బాయి ఏమో గురువు ఏం తీసుకోవద్దని అన్నాడు కాబట్టి నేను ఏం తీసుకోనని ఈయన వారిస్తూ ఉంటాడు. వాళ్ళేమో మేము రాని కాబట్టి ఎట్లయినా సరే ఇచ్చి వెళ్ళాలని ఆమె మొండిపడుతుంది. సరే అని అటు ఇటుగా మొత్తానికి ఆమె ఆ సామాన్లన్నీ పెట్టి ఆ అబ్బాయి అంటే నిబద్ధతని స్ట్రిక్ట్నెస్ చూసి ఆమె చాలా ముచ్చటపడి ఇట్లాంటి అబ్బాయి నా కొడుకై ఉంటే బాగుండు అని ఫీల్ అవుతుంటుంది అనమాట. అని తన ప్రేమతో తన తెచ్చిన దాంట్లో నుంచి ఏమైనా తినిపించే ప్రయత్నం చేస్తే మా గురువు ఏం తినొద్దని అన్నాడు అని అంటే సరే అని వండినాయని కాకుండా ఒక కొబ్బరికాయ ఉంది, కొబ్బరికాయ తిను అని ఇస్తాను. అప్పటికి కూడా దాని పక్కన పెట్టుకుంటాడు. మళ్ళీ అంటూ ఉంటే ఈ అబ్బాయికి కొబ్బరి అన్నట్టు ఇష్టం కూడా. సో ఏం చేస్తానంటే సరే మిగతా అన్ని టచ్ చేయను కానీ కొబ్బరికాయ తినేస్తాను, మొత్తం కొబ్బరికాయ తినేస్తాడు. తినేసిన తర్వాత ఆరోగ్యం పాడయి ఆ అబ్బాయి చనిపోతాడు అన్నమాట. సో ఈ జన్మలో గురువు వచ్చి అడుగుతాడు అనమాట. గురువు వచ్చి అడుగుతాడు ఏమన్నా తిన్నావా అని. అడిగితే ఇట్లా రాణి వచ్చి ఇవన్నీ ఇచ్చింది, కొబ్బరికాయ ఇస్తే నేను తిన్నాను, చెప్పినా కదా నీకు తినొద్దని. ఆయనని ఆ గురుకులం నుంచి తరిమేస్తాడు బయటికి.
ఎరగొట్టేస్తాడు అనమాట. అయితే ఈ అబ్బాయి వెళ్ళి ఒక నది ఒడ్డున కూర్చొని, చెరువు పక్కన కూర్చొని ఏడుస్తూ ఏడుస్తూ అంటే ప్రాణం విడుస్తాడు. ఆ టెంకాయ ఫీలింగ్ తోనే మరణిస్తారు. సో నేను ఆ టెంకాయ నీళ్ళు తిన్నందుకే కదా నేను ఇంత బాధ వచ్చింది, నాకు గురువును గడ్డి వేయబడ్డాను, టెంకాయ అనుకుంటా మరణిస్తాడు. సో ఆ జన్మలో ఆ కొబ్బరికాయ చెట్టుగా మళ్ళీ టచ్ చేస్తాడు బాబా, మళ్ళీ టచ్ చేస్తాడు. మళ్ళీ చూడు మళ్ళీ ఏమంటే 60 సంవత్సరాల కిందట ఎట్లా ఎన్ని ఏళ్ళ కిందట 200 ఏళ్ళ సంవత్సరాలు అయిపోయింది. షార్ట్ అంటే ఎంత 200 సంవత్సరాల కిందమే ఆ చెట్టుగా, ఆ చెట్టు అన్నమాట. ఓకే, ఈ జన్మలో ఇప్పుడు పరశివానంద అండ్ వాళ్ళ అమ్మ కూడా పుట్టి ఉంది ఆమె గర్భంలోనే, అంటే రాణి. ఒకసారి 60 ఇయర్స్ పైన అన్నాడు. టచ్ చేస్తే ఏం కనపడుతుంది ఎందుకంటే ఒక చెరువు కనపడుతుంది, చెరువు కట్టిన ఒక చెట్టు కనపడుతుంది, టెంకాయ చెట్టు అంటాడు. దాంట్లో 200 पहले पिछले 200 के बाद पहले का घटना था। 60 साल దీనికి క్లారిటీ చేస్తాడు. అంటే 60 సంవత్సరాల ముందే ఏం జరిగిందనంటే ఈ చెట్టు 60 సంవత్సరాల కిందట ఏం జరిగిందో దానికి ఏం కనపడుతుంది అంటే అబ్బాయికి బాగా టచ్ చేసినప్పుడు చెరువు కట్టిన చెట్టు కనపడుతుంది. ఏం కనపడుతుంది అంటే చెట్టు అన్నాడు. మళ్ళా 200 ఏళ్ళ కిందట ఏం జరిగిందో చూడాలనుకుంటున్నా, నేనేం జన్మలో ఉన్నా అని అనమాట. అప్పుడు కొట్టినప్పుడు ఇదంతా స్టోరీ రాదు రాదు, నేను టెంకాయ వద్దంటే తిన్నాడు కదా. అప్పుడు వద్దన్న టెంకాయ తిని టెంకాయ చచ్చిపోయినావు నువ్వు, టెంకాయ చచ్చిపోయినందుకు అదే ప్లేస్ కి టెంకాయ చెట్టు పుట్టినావు నువ్వు అని అర్థమైనా బాబా గారు చెప్పినటువంటి ఎక్స్ప్లెయిన్. అయితే ఈ జన్మలో ఆయన పరశివానందగా పుట్టి ఆ రాణి వాళ్ళ అమ్మగా వచ్చి మళ్ళీ ఈ జన్మలో అది ఫైనల్ గా దాని స్టోరీ అంతే ఎండ్ అవుతుంది.